చక్కగా ప్రభు వాక్యాన్ని మనం ఆలకిస్తూ వాక్యంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం పొందుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనము సంపాదించినటువంటి సంపాదన ఏదైతే ఉంటుందో అది వారానికే కానివ్వండి, నెలకే కానివ్వండి, రోజుకో కానివ్వండి, ఆ సంపాదన మన చేతికి వచ్చిన తర్వాత దానిని మనం ఎక్కడో ఒక దగ్గర దాచుకుంటాం. వ్యాలెట్లోనో, పర్సులోనో, లేకపోతే బీరువాలోనో, బ్యాంకులోనో, ఇంకెక్కడైనా ఆస్తులు కొనడంలోనే మనం దాన్ని జాగ్రత్తగా దాచుకుంటాం. మనకు వచ్చిన సంపాదనను తీసుకువెళ్ళి ఎక్కడో ఒక బజార్లోనో, ఒక రోడ్డు మీదో మనం పడేయము. ఎందుకంటే మనం కష్టపడి నెలంతా కష్టపడి సంపాదించుకున్న సంపాదన చాలా జాగ్రత్తగా 1-2 సార్లు మనం తడుముకుంటాం. అది ఉందో ఎక్కడైనా జారిపోయిందోనని. ఆ డబ్బులు కానివ్వండి, ధనము కానివ్వండి, ఎంతో జాగ్రత్తగా మనం పెడతాం. చెప్పండి, మీరు సంపాదించిన సంపాదన నెలకి అది 50,000 1,00,000 అనుకుందాం. మీ చేతికి వచ్చినటువంటి ఆ డబ్బును మీరు వస్తా ఎక్కడైనా బస్ షెల్టర్లో పెట్టేసి వస్తారా? లేకపోతే ఒక సెంటర్లో అక్కడ పడేసి అలా పెట్టేసి మనం వచ్చేయగలుగుతామా? మన చేతిలో ఉన్నటువంటి కరెన్సీ, ఆ నోట్లు ఏదైతే ఉన్నాయో అలా విసరగలుగుతామా? విసరగలిగే దమ్ముందా మనకి? విసిరితే ఇంకా తీసుకుంటాం మనం వెళ్ళి. మనం విసరలేము. అంటే ఎందుకని అంటే అది మనకి చాలా ఉపయోగం. ఆ ధనము కనుక మన చేతిలో లేకపోతే మనం తినలేము, రెంట కట్టలేము, మన జీవనోపాధి అనేది అసలు కుదరదు. కూర్చున్న మీరుగా నిలబడి నేను కానీ ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో, ధనం ఏదైతే ఉందో మనం సంపాదించుకున్నది వాళ్ళు ఇచ్చిన వెంటనే మన జోబులో మాట్లాడుతున్న జోబులో పెట్టేస్తూ ఉంటాం. లేకపోతే అకౌంట్లో సేఫ్గా పెడతాం. 4 సార్లు ఇంటికి ఫోన్ చేస్తారు, డబ్బులు వచ్చినాయా? వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాను మనం అంటాం. ఎందుకంటే అది చాలా విలువైనది. ఒకవేళ మిస్ అయ్యి ఇంకెక్కడికైనా వెళితే ఆ ఆందోళన ఎంతగా ఉండదు చూడండి. ఒకరోజు డ్యూటీ మానేసి వెళ్ళి అకౌంట్ కనుక్కొని ఎక్కడికి వెళ్ళిన డబ్బులని అడుగుతాం. చాలా శ్రద్ధ మనకి దాని మీద. ఎందుకంటే అది మనం సంపాదించుకున్న మన సంపాదన కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు, మారు మనసు పొంది? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో రక్షణ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. చేతించారు. ఇంకా రక్షణ తీసుకోవలసిన వారు, రక్షింపబడిన వారు? ఓకే, చాలా సంతోషం. మీరేం సిగ్గుపడవసరం లేదు. కూర్చున్న వాళ్ళు, చేతినెత్తిన వారిలో చాలామంది వారి రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేసిన వారు చాలామంది ఉండుంటారు నాకు తెలిసి. కానీ ఈరోజు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ పునరుద్ధరించబడి కట్టబడాలి. ఎందుకంటే శాశ్వతమైనటువంటి రాజ్యం రాబోతుంది. యేసయ్య త్వరలో రాబోతున్నాడు అనడానికి అనేకమైన సూచనలు కనపడుతున్నాయి మనకి. మనం ఇంకా నిర్లక్ష్యం చేయటం అంత మంచిది కాదని మీకు తెలియజేస్తున్నాను. చూడండి, మన చేతిలోకి వచ్చినటువంటి 100 రూపాయలు, అంటే ఇక్కడ 100 రూపాయలు మన చేతిలోకి వచ్చింది అనుకోండి, మన చేతిలో ఎంతసేపు ఉంటుంది? అది మన చేతిలోకి వచ్చిన 100 రూపాయల నోటు, దినారు ఎంతసేపు ఉంటుంది? ఒకరోజు, ఒక 10 రోజులు? తాగుబోతుడికైతే నిమిషంలో అయిపోతుంది. అవునండి. లోకం మీద ఆశ ఉన్న వాళ్ళకైతే 1 సెకండ్లో అలా రాగానే ఖర్చు. మన దగ్గర ఉన్నది మన దగ్గరే ఉంటుంది. ఆ నోటు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. మన దగ్గర ఉండవు. మీరు ఎంత కష్టపడి దాచినా, మడతలు పెట్టి దేవుడికి ఇవ్వాల్సినవి కూడా అడుగుని పెట్టి దాచినా కూడా మన దగ్గర ఉండనే, ఏదో ఒక రోజున అవి తీయాల్సిందే. మన దగ్గర ఉండవై, వెళ్ళిపోతాయి. కానీ మనకు వాటి మీద ఎంత శ్రద్ధ ఉందో ఆలకించండి. కానీ ఎప్పుడో నువ్వు రక్షించబడ్డావు, దేవుని చేత కడగబడ్డావు, ఈ లోకం నుంచి వేరై యేసు ప్రభు కావాలని కోరుకుని మారు మనసు పొంది లోకాన్ని విడిచిపెట్టి ప్రభు బళ్ళారాధనలో పాల్గొంటూ ప్రత్యేకంగా జీవిస్తూ వస్తున్నావు. కానీ రాను ఈ రక్షణను నిర్లక్ష్యం చేసి ఎక్కడో ఒక దగ్గర దీనిని ఒక బజారులోనో, ఒక సెంటర్లోనో, లేకపోతే ఎక్కడో ఒక చీకట్లోనో దీనిని మనం పడేసి దాని యందు నిర్లక్ష్యం పెడతా ఉన్నాం. ఆయన ఎప్పుడొకప్పుడు టక్కన వచ్చేస్తాడు, నీ రక్షణ ఏదని అడుగుతాడు. అప్పుడు ఎక్కడ మర్చిపోయానో నీకు గుర్తు లేకపోతే నరకం తప్పదు. అందుకనే దేవుని వాక్యం ప్రకటన గ్రంథంలో ఎవడును నీ కిరీటమును దొంగలు నింపనీయకు. ఎవడు కూడా నీ కిరీటాన్ని
ఎత్తుకెళ్ళనే వద్దు. ఎత్తుకెళ్ళిపోతారా అంటే తప్పకుండా ఎత్తుకెళ్ళిపోతారు. ఎందుకంటే బంగారమునైతే, డబ్బునైతే, వస్త్రాలనైతే, మనకున్న మొబైల్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోగలుగుతున్నాము. ఎక్కడ పెట్టామో మనకు గుర్తుంటుంది. కానీ ఈ యొక్క దేవుడిచ్చినటువంటి కిరీటం అనే రక్షణను మనం ఎక్కడ పడితే అక్కడ పడేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందుకనే దేవుని వాక్యం చెబుతూ ఉంది, ఎవడును నీ కిరీటమును దొంగలనియకు. ఒకవేళ నీ కిరీటం దొంగలింపబడితే నీకు నరకం తప్పదు. ఆలోచిద్దాం. సొలొమోను వివాహం చేసుకున్నటువంటి తమ భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారంటే, దేవుడిచ్చినటువంటి అభిషేకం అనే కిరీటము ఎక్కడో ఒకడ పడేయటానికి వాళ్ళు తోడ్పడ్డారు, దోహదపడ్డారు, వాళ్ళు పురుకొల్పారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? సొలొమోను, మేము మీ దేవుడి దగ్గరికి వస్తున్నాం కదా, నీవు కూడా మా దేవుడి దగ్గర రావచ్చు కదా అని ప్రేమగా అడిగారన్నమాట. గారాభంగా అడుగుతున్నారు. గారాభంగా అడిగినప్పుడు నా భార్య అడుగుతున్నారు కదా అని చెప్పేసి దేవుని యొక్క కిరీటంని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడు తెలుసా? ఎత్తైన కొండల మీద తీసుకెళ్ళి పెట్టాడు. అక్కడ అనేకమైనటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలో తీసుకెళ్ళి పెడితే ఏమైపోయింది తెలుసా? సొలొమోను జీవితం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. సొలొమోనును అభిషేకించింది ఎవరో? సొలొమోను తల మీద కిరీటం ఇచ్చింది ఎవరో? చెప్పలేదు ఎవరు కూడా. దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో ప్రేమగా దేవుడు తనకి కిరీటాన్ని ఇస్తే ఆ కిరీటాన్ని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడు? అపవిత్రమైన స్థలంలో పెట్టాడు తీసుకెళ్ళి. మన రక్షణ అనేది, రక్షించబడ్డామన్న చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడిచ్చిన కిరీటం అనేది ఒక అబద్ధమైన దాని దగ్గర పెట్టామనుకోండి, నువ్వు మర్చిపోయినట్టే. ఇంకా నీ కిరీటం అక్కడ ఉంటుంది. ఆ సమయంలో దేవుడు కనుక వచ్చి నిన్ను అడిగాడు అనుకోండి, నువ్వు మరిచిపోయి అక్కడే ఉంచి అదే లోకంలో జీవిస్తున్నావు అనుకోండి, అదే మార్గంలో జీవిస్తున్నావు అనుకోండి, ప్రమాదం అంచుల్లో ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ దేవుడు గద్దిస్తే, అమ్మో దేవుడు నాకు ఇచ్చిన రక్షణ కిరీటాన్ని నేను ఫలానా ప్లేస్లో పెట్టి నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను, నేను దాన్ని తిరిగి తెచ్చుకొని మరి నా జీవితాన్ని కట్టుకుంటానని ఎవరికి వాళ్ళే అనుకోవాలి తప్పకుండా. యేసు ప్రభువారు ఒక చక్కని కథ చెప్పారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకడు పెద్ద కుమారుడు, రెండోవాడు చిన్న కుమారుడు. చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన ఆస్తి అంతా కూడా పంచి ఇచ్చేయమని అడిగాడు. తన తండ్రి చాలా బ్రతిమలాడాడు, కానీ వినలేదు. సరే అని ఆస్తి పంచిచ్చేస్తే ఆస్తి తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం చేత తన ఆస్తిని అంతా కూడా పోగొట్టుకున్నాడు. సర్వనాశనం అయిపోయాడు. చివరాఖరికే తన తల మీద ఉన్నటువంటి కిరీటము ఎక్కడుందో తెలుసా? పందుల దొడ్డిలో ఉంది. ఎక్కడుందండి? పందుల దొడ్డి దాకా తీసుకెళ్ళాడు కిరీటాన్ని. ఎక్కడ ఉండాల్సిన వాడు? ఒక శ్రేష్టమైన ప్రదేశంలో ఉండి దేవుని సన్నిధిలో చక్కగా బ్రతకాల్సిన వ్యక్తి పందిలి పొట్టులోనికి వెళ్ళాడు. అంతకుముందు అనేకమైనటువంటి విధానాల్లో తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఇక పందిలి పొట్టులోనికి వెళ్ళి ఆ కిరీటాన్ని అక్కడే పెట్టకుండా అతను ఏం ఆలోచించాడు అంటే, ఇదిగో నా తండ్రి ఏంట అనేకమైన ఏమన్నా నివాసములు కలవు, నేను కనుక తిరిగి వెళ్ళి అక్కడ పని వాళ్ళలో ఒక్కడిగా జాయిన్ అయితే నాకు కొంచెం ఆహారం అన్నా దొరుకుతుందని పడవేసిన కిరీటాన్ని తీసుకొని తన తండ్రి దగ్గరికి పరిగెత్తాడు. ఎప్పుడైతే ఆ కిరీటం పట్టుకుని వస్తున్నాడో తండ్రి చూసి పరుగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఏదైనా రక్షణ పొందినవారు, బాప్తిసం తీసుకున్నవారు, ఏదైనా తెలియక చిన్న చిన్న పొరపాట్లలో మీరు జీవిస్తున్నట్లయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన దేవుడు గొప్పవాడు. ఆయన నిన్ను కాపాడి రక్షించగలిగిన దేవుడు, హక్కున చేర్చుకోగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మన శరీరము మానవ శరీరం కాబట్టి సర్వసాధారణంగా లోకంలో ఉన్న అనేకమైన వాటికి ఆకర్షింపబడుతుంది తప్పకుండా, అది ఎవరైనా. అయితే ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి, నేను రక్షింపబడ్డాను, నా తల మీద జీవ కిరీటం ఉన్నది. హల్లెలూయా. నేను మామూలు వ్యక్తిని కాదు అని మనం అనుకోవాలి. సంసోను దేవుడు అభిషేకించి ఆశీర్వదించి తన తల మీద కిరీటం పెట్టాడు. పెట్టినప్పుడు సంసోను ఆ కిరీటాన్ని తీసుకువెళ్ళి ఒక దగ్గర పెట్టాడు. దేవుని చేత బహుబలంగా వాడబడుతూ దేవుని దృష్టిలో ఉన్న వ్యక్తితను
ఇజ్రాయేలీలో అంతటి బలవంతుడు లేడు, గొప్ప బలవంతుడు. ఒక పచ్చి గాడిద దవడతోటే 1000 మందిని ఒకేసారి చంపినటువంటి బలాఢ్యుడు అతను బాహుబలి అంటే. ఇప్పుడు వాళ్ళందరూ ఉత్తితోళ్ళు. అక్కడ నిజంగా చంపినటువంటి విధానాలు మనకు కనపడుతున్నాయి. అటువంటి గొప్ప వ్యక్తి. మనం కూడా చాలాసార్లు రక్షణ పొందినప్పుడు 1000 మందిని కాదు, 2000 మందిని చంపాం. మనుషులను కాదు, పరిస్థితులను చంపిన దినాలు ఉన్నాయి. హల్లెలూయా. చంపలేదా మనం రక్షణ పొందినప్పుడు? రక్షణ పొందిన తొలి దినాల్లో చాలా కాలం వరకు 1000 మంది లాంటి పరిస్థితులు మన దగ్గరికి వచ్చినప్పుడు, చీకటి మన దగ్గరికి వచ్చినప్పుడు, అపవిత్రత మన దగ్గరికి వచ్చినప్పుడు, శత్రువై మన మీదకు వస్తున్నప్పుడు మనం వాటిని కాళ్ళతో తొక్కినాం, వాటిని లయపరిచాం, ఆ కిరీటాన్ని కాపాడుకుంటూ వచ్చాం. కానీ ఏదో ఒక సమయంలో ఈ లోకానికి ఆకర్షితులై నోటి ద్వారానో, తలంపుల ద్వారానో, శరీరము ద్వారానో పాపము చేసిన ప్రతి ఒక్కడు కూడా తన తల మీద ఉన్న కిరీటాన్ని, తన రక్షణను అక్కడ పెట్టినట్టే లెక్క, గుర్తుపెట్టుకోండి. అటువంటి పరిస్థితులు ఎక్కడైనా కనపడితే కనుక మరలా తిరిగి ప్రభు సన్నిధిలోకి రాగలిగితే గొప్ప శక్తివంతులుగా మారిపోతారు వాళ్ళు. అంత మాత్రమే కాదండి, యేసయ్య రాకడలో దేవుడు వారిని గుర్తిరిగి ప్రత్యేకమైన స్థానం ఇస్తాడు వాళ్ళకి. దేవుడు మహిమ కలిగిన దేవుడు. ఆయన వెంటనే నా కుమారుని ముద్దు పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళి ఉంగరం తొలగించాడు, చెప్పులేశాడు, నూతన వస్త్రాలను తొడిగించాడు. గొప్ప విందు జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది శాశ్వతమైన లోకం కాదు. ఇది ఈ రోజుల్లో మనం చూస్తుంటే 10 రోజులుగా వార్తలు చూస్తుంటే వస్తున్నప్పుడు బ్రదర్ జాకబ్ గారు నేను అదే మాట్లాడుకుంటున్నాం. మన భారతదేశంలో జరుగుతున్న మర్డర్లు మామూలుగా లేవు. విపరీతమైన మర్డర్స్ జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? మనం ఆలోచిస్తే భయానకంగా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి మీరు ఇక్కడ క్షేమంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే రక్షణ పొందిన వారు మీ రక్షణను మీ దగ్గర ఉంచుకుంటున్నారా, అప్పుడప్పుడు అక్కడక్కడ తాకట్టు పెడుతున్నారా? మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ దాని విషయంలో నిర్లక్ష్యం చేస్తే కనుక అత్యంత ప్రమాదానికి గురవుతారు. గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా తెలుసుకోవాలి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన వాక్యం నీకు అందించబడుతుంది. ఆ వాక్యం నీ దగ్గరకు రాబడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. దేవుని శక్తి కలిగి ఏమండి, ఒక 100 రూపాయల నోటునే నువ్వెక్కడైనా మర్చిపోతే ఎంతసేపు వెతుకుతావు? ఆలోచించుకోండి. ఎంతసేపు మనం వెతుకుతాం? ఎంత విలువైనది మనకది. మరి నీ రక్షణ విషయంలో ఎందుకు నువ్వు ఆలోచించటం లేదు? నీ రక్షణ విషయంలో నీకు భయం ఎందుకు లేదు? ఇప్పుడు పాస్పోర్ట్ గురించి సాక్ష్యం చెప్పారు సహోదరి, చాలా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే పాస్పోర్ట్ లాంటి రక్షణ దేవుడిని అడగబోతున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ సహోదరి పాస్పోర్ట్ విషయంలో ఎంత ఆనందిస్తుందో, అలాగే దానికన్నా గొప్ప విలువైన రక్షణ అనేటువంటి ఒక కార్డు మనకు కావాలి. యేసు ప్రభు దగ్గర మనం అది చూపించాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పోయినప్పుడు ఎంత బాధపడి ఉంటుందో, అది వస్తుందో రాదని ఎంతో బాధపడింది. కానీ వచ్చే సమయానికి దేవుడు కార్యం చేశాడని ఎంతో మంచి సాక్షి వినిపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నువ్వు పోగొట్టుకున్న రక్షణ నీకు తిరిగి రావాలా వద్దా? తప్పకుండా రావాలి. మేము ఎవరు పోగొట్టుకున్నామని అనుకుంటున్నారా మీరు? చెప్తారండి దొంగ, నేను దొంగని చెప్తాడా? మన పక్కనే ఉంటాడు. చిన్న పాపం చంపేసి వాళ్ళ చిన్నమ్మ మళ్ళీ అక్కడ కూర్చొని ఏడుతుందంట. మీరు అందరూ చూసే ఉంటారు కదా న్యూస్. ఏమండి, చంపింది ఆవిడే, మళ్ళీ నా బిడ్డ చచ్చిపోయేలేం అని ఏడుస్తుంది. అంటే అప్పుడు దాకా ఆవిడ కూడా ఏమనుకున్నారు? మంచోళ్ళు అనుకున్నారు. చివరాఖరికి లైన్లో తీసుకున్న వాటికి తేలిపోయింది ఎవరేం చేశారనేది. అలాగే కూర్చున్న మనం కూడా నిన్ను తప్పు చేశానని చెప్పగలుగుతాం? మనం చేయనట్టే కనపడతాం. దేవుడు వాక్యాన్ని ఎందుకు ఎత్తుకున్నాడో అది ఆయనకి తెలుసు, కూర్చున్న ప్రజలకు తెలుసు. ఒక అద్భుతమైన వ్యక్తులుగా మనం మారాలి తప్పకుండా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఎప్పుడైతే మన రక్షణను మనం కాపాడుకుంటూ బ్రతుకుతామో మనకి తెలియకుండానే మన ముందు వెనక ఇరుప్రక్కల ఆశీర్వాదం మనల్ని ఆవరిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అది స్వస్థతే కానివ్వండి, ధనమే కానివ్వండి, ఆస్తియే కానివ్వండి, పిల్లలే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది మనకు తెలియకుండానే మనల్ని ఆవరించుకుంటుంది. అది నువ్వు అడగవసరం లేదు. ముందు నా నీతిని, నా రాజ్యమును మీరు వెతికితే మీకు ఏది కావాలో నేను అది
ఇస్తానని ప్రభు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం గమనించుకోవాలి, నేను రక్షణ పొందిన మాట వాస్తవం. ఏ ఊర్లో పొందారు, ఏ మందిరంలో పొందారు మీకు తెలుసు అన్ని విషయాలు. అయితే రక్షణ పొందిన మీరు ఆ రక్షణను కాపాడుకోగలుగుతున్నారా లేదా, అది మనం ఆలోచించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆలోచించుకోవాలి. డబ్బులు దాచుకోవటానికి జోబులు ఉన్నాయి, పర్సులు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి. రక్షణ దాచుకోవటానికి ఏముందండి? హృదయం ఉంది కదండి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం ఉంది కదా. మరి ఆ రక్షణ అనే విషయంలో నిర్లక్ష్యం చాలామంది చేస్తారు. మనం ఆలోచించాలి. తెలుసుగా మీకు, రాత్రి కూడా మేము వాక్యాలు చెప్తున్నాం. సినిమాలు చూడొచ్చున్న ఒక ఆయన పబ్లిష్ చేస్తున్నారు. ఇంకా చూసేవాడు ఆగుతాడా? మామూలుగా అరాకొర చూసేవాళ్ళు ఆగుతారా? ఇంక రెచ్చిపోతారు వాళ్ళు ఇంకా బాగా. అంటే ఎటువంటి బోధలు వస్తున్నాయి మనం ఆలోచించుకోవాలి. ఎటువంటి భయానకమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో. రక్షణను దొంగిలిస్తారు. ఎలా దొంగిలిస్తారు? ఎన్నో రకాలుగా వస్తాడు వాడు దొంగిలించడానికి. ఏదో రకంగా రావచ్చు, భయంకరంగా వచ్చి ఆ రక్షణను దొంగిలించే అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి అంటాడు జోకులే కదా, చూడొచ్చు కదా అంటాడు. జోకులకి ఏమైంది? మంచి తీసుకో, చెడు అసలు దాంట్లో చెడే అంత ఉన్న మంచి ఎక్కడ ఉంది చూసుకోండి. మనకి ఆలోచించండి, ఉన్నదంతా కూడా చెడే ఉంటుంది. అంటే రక్షణను తీసివేయటానికి, నువ్వు పొందినటువంటి ఆ కిరీటమును దొంగిలించడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తారనమాట. ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి భూప్రపంచంలో సాతానుగాడి ద్వారా. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నో జరుగుతుంది. దానికి మళ్ళీ వాక్యాన్ని జోడిస్తారు. వివేకంగా ఉండమన్నారుగా దేవుడు అని వాక్యంతోనే మాట్లాడతారు ప్రజలు. కాబట్టి మన రక్షణను ఎన్ని రకాలుగా దొంగిలిస్తాడో మనం గమనించుకొని ప్రతి విషయంలో మనం జాగ్రత్త పడి దేవునికి విధేయులుగా బ్రతుకుతూ మనలను మనం కాపాడుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు ముళ్ళపంది తెలుసా? ఎప్పుడైనా చూసారా టీవీలో కానీ లేదా లైవ్ కానీ? ముళ్ళపంది దగ్గరికి సింహం కానీ పులి కానీ వెళ్ళిందనుకో, అదేం చేస్తుంది ఏమండి? ఒక్కసారి ముళ్ళనిలాగా అప్పుడు దాని మూతు గుచ్చుకుపోద్ది అనమాట. అది పామైనా, సింహమైనా, పులైనా దగ్గరికి రానిచ్చు. దగ్గరికి రాగానే ఎట్లా అంటుంది, ఆ షార్ప్నెస్కి మూతు గుచ్చుకుపోయి రక్తంతో మళ్ళీ పైగా అది గుచ్చుకుంటే భయంకరమైన తీపి, పెయిన్. మళ్ళీ దానిని ముట్టుకుంటుందండి. అలాగ మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా మన బ్రతుకులుంటే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడి ఆదరించేవాడై ఉన్నాడు. దావీదుకి దేవుడు ఒక కిరీటం ఇచ్చాడు. దావీదు, నువ్వు నా ప్రజలను ఏలని కిరీటం పెట్టాడు. దావీదు తన కిరీటాన్ని ఉంచుకున్నాడా, పడేశాడా? ఏమండి, ఎక్కడ పడేయలేదంటారా? ఒకసారి ఆలోచించండి. పడేశాడు కదా, ఒక దగ్గర పడేశాడా లేదా? పడేశాడు. అలాగూ పడేసినప్పుడు అతనికి ఏం జరిగింది? తన కుటుంబంలో గలిబిలి, తండ్రికి కొడుక్కి యుద్ధం, అన్నదమ్ములకు యుద్ధం, చెల్లికి అన్నకి విరోధము, భయానకమైన పరిస్థితులు ఏర్పడి అరణ్యంలోకి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సొంత కొడుకే తరుముతున్న పరిస్థితులు ఏర్పడినాయి. కాబట్టి నీ రక్షణ విషయంలో, నీ కిరీటం విషయంలో జాగ్రత్త నువ్వు లేకపోతే నరకంలోకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకోవడానికి నువ్వు తప్పకుండా ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసుప్రభు వారు ఒక మంచి మాట అన్నారు, అది చాలామందికి అర్థం కాదు. నక్కలకు, ఆకాశ పక్షులకు, మనిషి కుమారుడుకు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీకు అన్నీ ఉన్నాయి దాచుకోవటానికి, నన్ను దాచుకోవడానికి మాత్రం స్థలం లేదు మీకు. నా రక్షణను మీరు కనిపెట్టుకుని దాచుకోవటానికి లేదు. ప్రపంచంలో బ్యాంక్ డబ్బులన్నీ కూడా దాయటానికి ఎక్కడ దాస్తారు? ఏ బ్యాంక్ అంటే అది? స్విస్ బ్యాంక్ కదా. అందరు బాగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అకౌంట్ ఉంటుంది ఎవరికో ఇక్కడ. చూడండి, ప్రపంచంలో డబ్బు అంతా ఎక్కడ దాస్తున్నారు? స్విస్ బ్యాంకులో దాస్తున్నారు. దానికి ఒక అడ్రస్ ఉంది ఎక్కడ దాస్తున్నారు అనేది. మన డబ్బులు కూడా చాలామందికి ఇక్కడికి వచ్చిన చెప్తున్నారు, మేము 10 ఎకరాలు కొన్నామండి, 3 ఎకరాలు కొన్నామండి, బాగా సంపాదించాం, దేవుని కృప వల్ల సెట్ అయిపోయింది, మాకు ఏ బాధ లేదు, ఒక 20 కేజీల బంగారం ఉందని ఒకళ్ళు, 10 కేజీల బంగారం ఉందని ఒకళ్ళు, మంచిగా చెప్పుకుంటారు, మంచి సంతోషమే. ఇంకా బంగారం ఉన్నతో 2 కుండీలు తీస్తున్నారు, హ్యాపీ, మన సంతోషం, అంతే కదండి. అట్లాగా ఎవరికి వాళ్ళు మీరు దాచుకోవడంలో తప్పేం లేదు. కానీ రక్షణను ఎక్కడ దాచుకుంటున్నావు? వేర్ ఈజ్ యువర్ సాల్వేషన్?
నీ కిరీటం ఎక్కడుంది? దేవుడు నిన్ను కాపాడుకుని ఒక కిరీటాన్ని నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చాలాసార్లు విన్న కథే. దారి అంటే వెళ్తుంటే ఒక ధనవంతుడు ఒక పంది కనపడింది. ఆ పంది బురదలో కొట్టుకులాడుతుంది. కానీ ధనవంతుడికి ఆ పందిని చూసి ముద్దొచ్చిందంట. ముద్దొచ్చి ఆ పందిని తీసుకొచ్చి ఇంటి దగ్గర శుభ్రంగా కడిగి సెంటు పూసి తెల్లగా చేసి దాని మెడలో దానికి ఒక కళ్ళజోడు పెట్టి, పంది కూడా కళ్ళజోడు పెడతాడా? పెట్టాడు ఆయన. అన్ని రకాలుగా సరి చేసుకుని బెడ్ వేసాడంట. పంది ఎక్కడైనా బెడ్ మీద పడుకుంటుందండి? వేసాడు. అన్నీ శుభ్రంగా చూసుకొని దానికి బంగారపు చైన్ తగిలిచ్చాడంట. ఏ చైన్ అండి? బంగారపు చైన్ తగిలించుకొని నడిపించుకుంటూ వెళ్తున్నాడు వాకింగ్కి. ఈయన స్టైల్గా నడుస్తున్నాడు. అది కూడా కుక్క అయితే స్పీడ్గా నడుస్తుంది, కానీ పంది ఏమో నడుస్తుంది స్పీడ్గా. నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు సడన్గా ఎక్కడైతే దాన్ని పట్టుకున్నాడో అక్కడ అప్పటిలాగా లేదు, బంద పెరిగిపోయింది. వాసన కూడా దరిద్రం, కంపు. ఆ ఊరి చెత్త అంతా కూడా అక్కడే ఉంది. మరి ఇప్పుడు ఈ పందిని శుభ్రంగా కడిగి మెళ్ళో బంగారపు చేనేసి కళ్ళకు కళ్ళజోడి పెట్టి నడిపించుకుంటూ అందంగా వెళుతున్నప్పుడు ఈ పంది ఏం చేయాలండి? తనకి ఇచ్చినటువంటి రక్షణ కాపాడుకోవాలి వద్దా? కాపాడుకోవాలి కదండి. అది ఉన్నతంగా ఉండాలా వద్దా? చక్కగా ఉండాలి. అది ఏం చేసింది తెలుసా? ఒక్కసారి వాసన తగలగానే ఒళ్ళు జల్దరిచ్చేసింది దానికి. ఒక్కసారి జల్దరిచ్చేసి అని చూడగానే పక్కనే ఉంది, అంతకు ముందున్న దానికంటే ఎక్కువ మురికి కంపు ఉంది అక్కడ, భయంకరమైన కంపు. మనం కూడా దారి వెంట వెళ్తున్నప్పుడు, ఇప్పుడంటే బాత్రూమ్స్ వచ్చినాయి, అప్పుడు ఉన్నాయండి చిన్నప్పుడు లేవు కదా. రోడ్డు మీద వెళ్తూ ఉంటే నడవగలిగేవాళ్ళమా? నడిచేవాళ్ళం కాదు, అలా దాటుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళమే. కానీ అంటే చెప్తున్నాను మీకంటే రక్షణ పొందకముందు అలాంటి జీవితం ఉంది. ముందు రక్షణ పొందినాక మన బ్రతుకు ఎలా ఉండాలి? దానిని కాపాడుకుంటూ బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిరోజు కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ మందిరంలో కూర్చున్న వారు ప్రతి ఒక్కరికి ఒక కిరీటం ఉందన్న సంగతి మర్చిపోకూడదు. హల్లెలూయా. దేవుని బిడ్డవన్న సంగతి మర్చిపోకూడదు. రక్షణలో ఉన్నావన్న వ్యక్తివన్న మర్చిపోకూడదు. నువ్వేమో ఆర్డినరీ పర్సన్ కాదు, అభిషేకించబడిన వాడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది వెంటనే బంగారపు చైన్ తెంచుకొని వెళ్ళి ఆ బందలో పడేదానికి మనశ్శాంతి లేదంట. అక్కడ పడి అక్కడ అలా దొరులుతూ ఉంటుంటే ఇక్కడ ఈయన చూసి ఆశ్చర్యపోతాడనంట. దీనిని నేను తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నది. ఎంత మంచి సుఖాన్ని దేవుడిస్తే ఇది నచ్చదు మనకే. ఇది నచ్చదండి. మీరు చూడండి, మన మొబైల్లో వాక్యం వస్తుంది అనుకోండి, అది నచ్చదు మనకే. ఏమి నచ్చుద్ది? ఏమి నచ్చితే అండి? భయానకమైన బూతు మాటలు, రకరకాలైన వచ్చిందే 2 సార్లు చూస్తుంటారు. అదోసారి అంటే వాళ్ళకైతే ఆశ అన్నమాట. అంటే ఆ కంపులో నుంచి బయటకు వచ్చిన మరలా కంపును రుచి చూడాలనే ఒక తపన చాలామందిలో ఉంటుంది. అక్కడే మన కిరీటాన్ని మనం కోల్పోతాం. సాతానుగాడు తెలియకుండా అలా మన దగ్గరికి వచ్చి మన బ్రతుకులను అలా కంపులోకి నడిపించాలని చూస్తూ ఉంటాడు. మనం గుర్తెరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తప్పకుండా గుర్తెరగ. ఎవరైతే తెలివితేటలతో గుర్తెరిగి వారి రక్షణను కాపాడుకోగలుగుతారో వారు దేవుని దృష్టిలో ఉన్నతంగా మారుతారు. హల్లెలూయా. వాళ్ళకును విడిచిపెట్టబడిన వారికి చాలా తేడా ఉంటుంది. విడిచిపెట్టబడిన వారు భయానకమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు. పళ్ళు కొరుగుటయో, అగ్ని ఆరదో, పురుగు చావదో, భయంకర పరిస్థితి రాబోతుంది. గుర్తుపెట్టుకోండి. నీ శరీరం నిన్ను ప్రేరేపించినప్పుడు దానితో నువ్వు చెప్పాలి, నా శరీరమా నేను రక్షణ పొందాను అని నువ్వు గద్దించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే రక్షణను కాపాడుకోవటం కోసం ప్రయత్నం చేస్తారో వారి జీవితాలు చాలా ధన్యంగా ఉంటాయి. ఆమేన్. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నారు. ఎవరండి? అందరు చెప్పాలి. మీరు చాలా నిద్రపోతున్నారు. చక్క మంచి వాక్యం ఏంటంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆవిడ రోజు గుడికి వస్తుందంట. ఆదివారం కూడా కాదు, ప్రతిరోజు. పాస్టర్ గారు అనుకున్నాడంట, ఎంత ప్రేమ దేవుడికి అంటే ఈవిడికి అనుకుని ఆవిడకి మంచినీళ్ళు, టీయా, ఆవిడ భోజనం చేసేటప్పుడు భోజనం అన్నీ ఇస్తున్నాడంట. ఎందుకంటే ఒక ఆత్మ గుడికి వస్తే అంతకన్నా సంతోషం దైవజనుడికి ఉంటుందండి. చాలా సంతోషపడుతున్నాడు. అందరూ చెప్తున్నాడంట, పలానా ఆవిడ అసలు మందిరాన్ని విడిచిపెట్టనే. చాలా రోజుల తర్వాత అడిగాడంట, అమ్మ నీకు దేవుడి మీద ఎంత శ్రద్ధ, ఎంత భక్తి, ఎప్పుడు కూడా మందిరానికి వస్తూ ఉంటావు, అసలు నువ్వు ఎలా అమ్మ నీకు అసలు మాకే సాధ్యం కావట్లేదు అంటే ఆవిడ అందంట, అయ్యా ఇంటికాడ నిద్ర పట్టదయ్యా, నేను మందిరానికి వస్తే కానీ నాకు నిద్ర పడుతుంది. ఇంటికాడ ఉన్నంతకాలం మా కోడల గోల,
పిల్లల గోల, మా ఓడు గోల, ఇంట్లో నిద్ర పట్టనే పట్టదు. ఆ గోలకి నిద్ర పట్టగా ఎక్కడైతే చెట్లు, చల్ల గాలి, కరెంటు కూడా ఫ్రీ, హాయిగా ఉంటుంది. ప్రతి మీరు సమయానికి ఏమి ఇస్తున్నారు? టీ ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు. ఇంతకన్నా హాయి ఎక్కడైనా ఉంటుందా? అందుకే నేను ప్రతిరోజు కూడా నేను ఆలోచించండి. గుడి అంటే దానికోసం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు భోజనాలు పెడుతున్నారు, ప్రేయర్ అయిన తర్వాత అంటే ఎంత ఎలట్టుకుంటాం మనం? సిద్ధపడిపోతాం. నీళ్ళు ఇచ్చినా తాగరు కొంతమంది, ఎందుకని కడుపు నిండిపోద్దని. చాలా ఎలర్చుకుంటాం మనం. అంటే నిద్ర రాదేక భోజనాలు అంటే. కానీ దేవుని వాక్యం అంటే ఏమొచ్చేస్తుంది? నిద్ర వచ్చేస్తుంది అనమాట. అలా కాదు. ఇది చిన్న స్టోరీ మీకు చెప్తాను, జరిగిన స్టోరీ. తర్వాత ఆఖరి ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే ఈ స్టోరీ, ఇద్దరు అక్కా చెల్లెలు ఉన్నారు. ఎవరో ఇద్దరు అక్కా చెల్లెలు ఉన్నారు. అక్కకే అన్ఎక్స్పెక్టెడ్గా నడువు నుంచి కింద వరకు చచ్చిపడిపోయింది. నడువు నుంచి కింద వరకు చచ్చిపడిపోయి పని చేయట్లేదు. వీల్ చైర్లోనే ఆవిడ వెళ్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఆవిడికి దేవుడు హృదయంలో ఒక మంట పెట్టాడు. దేవుడు నన్ను రక్షించాడు కదా, ఈ రక్షణ సువార్తను నేను అనేక మందికి చెప్పాలని ఆవిడ అనుకుంటూ ఉండేది. ఆ విషయం చాలా రోజుల తర్వాత తన చెల్లితో చెప్తే చెల్లి పకపకా నవ్విందంట. వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పిందంట. దానికి కాళ్ళు లేవు, నడవలేదు, ఇదంటే వెళ్ళి సువార్త చెప్పిద్దంట అని ఎగతాళిగా నవ్వుకుంటూ వాళ్ళు హేళన చేసి, నోరు మూసుకుని ఇంట్లో కూర్చో, పెట్టింది తిని కాముగా ఉండు, మా పనులు మమ్మల్ని చేసుకుని ఇవని వాళ్ళు హేళన చేసేసారు. అప్పుడు ఈ కుమార్తెకు కడుపులో ఒక మంట, హృదయంలో ఆవేదన, ఎలాగైనా దేవుని సేవను, రక్షణను అనేక మందికి ఇవ్వాలి, లేకపోతే చాలామంది నరకానికి వెళ్ళిపోతారు అని ఆశపడింది. ఏం చేయాలి? తన బెడ్రూమ్ పక్కన రోడ్డు ఆనుకొని ఉంటే తన నోట్స్లో ప్రతిరోజు కూడా ఒక వాక్యాన్ని రాసేదంట. రాసి ఆ నోట్స్లో ఉన్న పేపర్ని చింపి మడత పెట్టి ఆ కిటికీలోంచి బయటికి, మీరు చెప్పేయాలి, ఫుల్ చేయాలి, దాన్ని వేసేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేసేసి అలా చూసేదంట. వెళ్ళిపోయాడు, దారేపోయాడు, తొక్కుతా ఆ రొచ్చులో పడిపోయి అలా చాలా కాలం రాస్తూ ఉండేది. ప్రతి ఒక్కరు కూడా తీసుకునే వాళ్ళు కాదు. చల్ల చెదిరైపోయి కొన్ని వర్షాకాలంలో తడిచిపోయాయి, బందలు వెళ్ళిపోయాయి, నిరాశ నిస్పృహ, ఏడుస్తూ ఉండి ఇక దేవుడు నాతో లేడేమో అని అనుకున్నా ఉండేదన్నమాట. అలా సంవత్సరాలు గడిచిన తర్వాత, అంటే ఆవిడ వేస్తానే ఉంది కానీ ఆవిడ చూస్తున్నా ఎవరు కూడా తీసుకోలేదు. సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకరోజు ఒక పెద్ద సభ జరుగుతుందంట ఆ పట్టణంలో. జరుగుతున్నప్పుడు తన తల్లిదండ్రులు, వాళ్ళ చెల్లి ఏమని కూడా తీసుకుని ఆ సభలోనికి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారండి? సభలోనికి వెళ్ళి కూర్చున్నారన్నమాట. ఇలాగే ఆయన వాక్యం చెబుతున్నాడంట. ఆయన రక్షణ సువార్తను చెబుతున్నాడంట. ఏమన్నా తెలుసా? నేను ఒక భయంకరమైన తాగుబోతున్న వ్యభిచారను, అలాగే దొంగను, నేను రవిడీ షీటర్గా బ్రతుకుతూ నేను బిక్కుబిక్కుమంటూ నాకు మరణం సమీపంగా ఉంటే దొంగతనంగా అటు ఇటు సందులో దాక్కుంటూ పారిపోతూ ఉండేవాడిని. ఒకరోజు నేను వెళతా ఉన్నప్పుడు ఒక పేపర్ నా కాలికి తగిలింది. అదేంటని చూస్తే అది బైబిల్ వాక్యము. అది ఆ బైబిల్ వాక్యం అని కూడా నాకు తెలీదు. నేను ఇంటికి వెళ్ళి చెక్ చేసుకుని చూస్తే అది బైబిల్ వాక్యము. ఆ చిన్న వాక్యం ద్వారా నేను రక్షించబడ్డాను అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పినప్పుడు వెనకాల ఈవిడ ఆల్రెడీ ఉంది, ఈ పేపర్ వేసిన ఆవిడ పలానా రోడ్లో పలానా ప్లేస్లో ఇది నాకు దొరికిందని చెబుతున్నప్పుడు వెనకాల కూర్చున్న ఆవిడ ఏడుస్తుంది. పక్కనున్న తల్లిదండ్రులు, చెల్లి ఆ వెంక చూసి నువ్వెంత గొప్ప పని చేసావని ఆవిడ వెంక అలా చూస్తానే ఉన్నారు. కాళ్ళు ఉన్న వాళ్ళు చేయలేని పని ఆవిడ చేయగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన రక్షణను కాపాడుకోవటమే కాకుండా అనేక మందిని రక్షించడానికి ఒక కాళ్ళు లేనిది ఎంతగా ప్రయాసపడిందో తెలుసా? మరొక గొప్ప సేవకుడు, ప్రపంచవ్యాప్తంగా తిరిగే సేవకుడిగా మారిపోయి గొప్ప సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన రక్షణ తేలికైనది కాదు, గొప్పదది. మన జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది అనుకున్నారు నీటిలో మునిగిపోయి తేలిపోయిన అయిపోయింది, ఎప్పుడో ఒకసారి రక్తము ఆయన శరీరం తింటున్నాను, నేను అనుకున్న పనులన్నీ జరిగిపోతూ ఉన్నాయి, నన్ను ఎవడు ఆపుతాడు, నన్ను ఎవడు చూస్తాడు అనుకుంటున్నావు. జాగ్రత్త సుమా. మనం సంపాదించిన సంపాదన జోబులో పెట్టుకుంటేనే ఉండటం లేదు. బ్యాంకులోంచి తీసుకొచ్చేటప్పుడే ఎత్తుకెళ్ళిపోతున్నారు. బ్యాంకులో ఉన్నా కూడా ఈరోజు గ్యారంటీ ఉందండి. ఆన్లైన్లో స్టాలిన్ అయిపోతుంది డబ్బంతా కూడా. ఆన్లైన్లో మొత్తం కొట్టేస్తున్నారు డబ్బులన్నీ కూడా. ఎక్కడ గ్యారంటీ లేదు. మనం ఎంత దాచినా గ్యారంటీ లేదు. దానికోసం ఎంత ప్రయాసపడుతున్నాము. దానికన్నా ఎక్కువగా దేవుడు నీకు ఇచ్చిన రక్షణను, ఆ కిరీటమును కాపాడుకునే వ్యక్తిగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మనం వెళుతున్నప్పుడు మన మీద బురద పడిందనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే ఏమండి, నీళ్ళు ఎక్కడున్నాయో చూసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కాదండి? వెళ్తున్నప్పుడు బురద పడితే నీళ్ళు ఎక్కడున్నాయో ఎతుకుతాం. ఆ నీరే దేవుని వాక్యం. నీ మీద ఏదైనా బురద పడినప్పుడు, నీ హృదయంలో మచ్చపడినప్పుడు, నీ దేహం అంతా కూడా పాడైపోతున్నప్పుడు దానిని కడుక్కోవటానికి ఈ మందిరం నీకు ఉపయోగపడుతుంది. ఈ మందిరంలో బోధింపబడుతున్న ప్రతి వాక్యముల ద్వారా మనం కడుక్కోవచ్చు, మన జీవితాలను శుభ్రం చేసుకోవచ్చు, పరిశుద్ధులుగా మారవచ్చు, నీతిమంతులుగా మారవచ్చు. మరలా నీ కిరీటం నీకు దక్కుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మానవ సహజం తప్పులు చేయటం, కాబట్టి ఆ తప్పులోనే బ్రతకటం మంచిది కాదు. ఏ తప్పునైతే మనం జరిగిస్తున్నామో దానిని సరిదిద్దుకొని దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి తప్పకుండా. ఆమేన్, హల్లెలూయా. కత్తి చాలాసేపు నరికిన తర్వాత దాని పదును పోతుంది. పదును పోయిన దానిని మనం ఏం చేస్తాం? మళ్ళా ఏమండి ఎక్కడికి తీసుకెళ్తాం? ఆ కొలిమే దేవుని మందిరము. ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని సరిపిస్తే మళ్ళా షార్ప్నెస్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి మన కత్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పదును పోయిన కత్తితో సాతానుడు వస్తే వాడు నవ్వుకుంటాడు. నువ్వెంత నరికిన వాడు నవ్వుకుంటాడు. కానీ అదే షార్ప్గా ఉన్న దాంతో ఒక్క దెబ్బగా పడిపోతాడు అన్నమాట. కాబట్టి నీ రక్షణను దొంగిలించేది ఏదైనా నువ్వు గమనించుకొని నీ జీవితాన్ని కాపాడుకొని నువ్వు నిలబడగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఇక రక్షణ పొందని వారు ఉన్నారు చూసారా? తప్పకుండా తొందరగా రక్షణ పొందుటకు మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక ఆవిడ చెబుతుంది, ఈ సంవత్సరం ఆగండి, పెళ్లి చేసినాక అప్పుడు తీసుకుంటుంది మా పిల్ల అంటుంది. పెళ్ళి అంటే అప్పుడు ఏమని, దాని ఉద్దేశం ఏంటి? పెళ్ళికి అబద్ధాలు ఆడదామని. అట్లా అంటే పెళ్ళికి ఇప్పుడు చదవకపోయినా డిగ్రీ చదవమని చెప్పాలి. ఇక అబద్ధాలు ఆడి పెళ్లి చేయటం కోసం అన్నమాట. అందుకే పెళ్ళి అయినాక తీసుకుందామంటుంది. అలాంటివి కాదు. ఇదిగో సమయం ఉండగానే నువ్వు రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది చాలా అద్భుతమైన సమయం. ఆలోచించకండి, ఈ లోకం శాశ్వతం కాదు. దేవుడు మన ఎడల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. నిన్ను నన్ను కాపాడుకోవటానికైనా రక్తాన్ని చిందించి మరణాన్ని గెలిచాడు. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కనికరం కలిగిన దేవుడా, సహోదరి సహోదరుడా, ఒకవేళ ఒక్క నిమిషమే నీ రక్షణను ఎక్కడైనా నువ్వు కోల్పోయినట్టు నీకు అనిపిస్తే అందరూ కళ్ళు మూసుకున్నావు ఉన్నారు. నీ కుడి హస్తాన్ని పైకెత్తు. దైవజనుడా, మా కొరకు ప్రార్థన చేయండి. తెలుసో తెలియక దేవుడు మాకిచ్చిన జీవ కిరీటమును మేము ఎక్కడో ఒక పడేసినట్టు మాకు అనిపిస్తూ ఉంది. మేము మరలా తిరిగి మా జీవితాలను నిలబెట్టుకొని యేసయ్య రాకడలు ఎత్తబడతాం. ఆ తీర్మానం తీసుకుంటున్నప్పుడే నీకు ఆరోగ్యమును, ఆయుష్ను, నీ కుటుంబమునకు కాపుదలను ప్రభు ఇస్తాడు. గుర్తుపెట్టుకోవాలా. ప్రత్యేకంగా ఏం అడగవసరం లేదు. రక్షణ గురించి నువ్వు పాటుపడితే నీకు కావలసిన ధనమే కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వీసాయే కానివ్వండి, ఏదైనా ఎనీథింగ్ హీ కెన్ ప్రొవైడ్. ఆయన నీకు ఇవ్వగలుగుతాడు తప్పకుండా. ముందుగా నువ్వు కోల్పోతున్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని నిలబెట్టుకోవాలని నీకు ఆశ పెడితే నీ కుడి హస్తాన్ని పైకెత్తి చిన్న ప్రార్థన చేద్దాం. అలాగే రక్షణ పొందాలనుకున్నవారు, సహోదరి సహోదరుడా, సమయం లేదు, ఇంకా సమయం ఉండగానే రక్షణ పొందు. బాప్తిసం తీసుకో, మారు మనసు పొందు. లోక క్రియలను, లోక ఆశలను విడిచిపెట్టు. దేవుడే నీకు సహాయం చేసి ఈ దూరదేశంలో నీకు ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. అద్భుతం చేసే దేవుడైనా, మహిమ కలిగిన దేవుడైనా. నువ్వేమి కంగారు పడడం అవసరం లేదు. ఒకవేళ రక్షణ తీసుకుంటే నేను ఏదైనా చేయలేనేమో అని అనుకోకు. రక్షణ తీసుకుంటే దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. తీసుకున్న వారి జీవితాలు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ నీ రక్షణ ఎక్కడైనా మర్చిపోయావా? అబద్ధంలో మర్చిపోయావా? మోహంలో మర్చిపోయావా? జారత్వంలో మర్చిపోయావా? అనీతిలో మర్చిపోయావా? ఎక్కడ మర్చిపోయావు? నీకే తెలుసుదంతా కూడా. నేను పలానా దగ్గర నా రక్షణ పోగొట్టుకున్నట్టు నాకు అర్థమవుతుంది. వెతుక్కుంటాను. దీపము పెట్టి ఇల్లంతా వెతికిందంట ఆవిడ. దొరికినప్పుడు సంతోషించింది. వాక్యమైన దీపం నీ దగ్గరికి వస్తుంది. వెతుక్కో ఎక్కడుందో. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. నీ బ్రతుకు అద్భుతంగా మారబోతుంది. ఒకవేళ నీ హృదయంలో నీకు దేవుడి కొరకు ఆశ ఉన్నా నీ కుడి హస్తాన్ని పైకి ఎత్తగలేదనుకో, ఈ ప్రార్థనలను ఏకీవించకపోతే నీ అంత భ్రష్టులు ఉండరు. ఇక దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఒక్క అవకాశం. ప్రభు నీకు సహాయం చేయనట్లుగా చేయి పైకెత్తి. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. కనికరాన్ని చూపించండి ఆయన. నీ శక్తితో నింపండి. ఆయన గొప్ప దేవుడు. సిగ్గుపడిన అవసరం లేదండి. ఈ లోకంలో ఎవడు నిన్ను నన్ను కాపాడడం.
కాపాడేవాడు ఒక్కడే, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తప్పనిచ్చి నిన్ను నన్ను కాపాడేవాడు లేడు. మనుషుల ముందు సిగ్గుపడొద్దు. దేవుడు గొప్పవాడు. దేవు నన్ను పట్టుకో, నా కుడి హస్తాన్ని పట్టుకో, నన్ను దర్శించు, నన్ను కాపాడు, నీ సన్నిధిలో ముద్రించు, కుడికైనా ఎడమకైనా తొట్టెలకుండా నన్ను కాపాడు ప్రభువా, నీ కార్యములు నా జీవితంలో జరిగించి నన్ను బలపరచని నువ్వు చెబుతున్నప్పుడే ఆకాశములోంచి దేవుని శక్తి దిగివచ్చి నిన్ను తాగుదదేస్తున్నాము. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవుడా, ఎంతమంది అయితే నాయన కుడిహస్తాన్ని పైకెత్తారో వారందరి జీవితాలను మీరు బలపరచండి ఆయన. తిరిగి వారి జీవితాలు కట్టబడేటకు సహాయం తెచ్చింది. ఒకవేళ సిగ్గుతో ఎవరైనా చేయెత్తకపోయినా వారి హృదయంలో ఉన్న ఆశను నెరవేర్చండి ప్రభు. నాయన బాప్తిసం తీసుకోకుండా ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ నీ నామములో కట్టబడి రక్షింపబడుదురుగాక. మహోన్నతుడా, నీ కనికరాన్ని చూపించని, నీ శక్తితో నీ బలముతో నింపి కాపాడు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.